అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన జోసఫ్ అనే ఒక క్రిస్టియన్ విశ్వాసి. సో ఈయన పోయినసారి పాస్టర్ అజయ్ బాబు మీద కేసు పెట్టి, వాడేంది అదేనండి వాడు ఎర్రప్ప మీద కేసు పెట్టి లోపల వేయించాడు. దాని గురించి మాకు సంతోషంగా ఉంది ఈయన మీద. సో ఈ జోసఫ్ అనే ఆయన మన రాధా మనోహర్ దాస్ మీద కేసు పెట్టాడంట. సో ఆ కేసు విచారణ గురించి మీడియా ఒకరు ఈయన్ని ఇంటర్వ్యూ చేస్తుంది. సో ఈయన ఏదో మాట్లాడుతున్నాడు జోసఫ్ గారు. సో మన వంతు అభిప్రాయం మళ్ళా అభ్యంతరం తెలుపుదాం. జోసఫ్కి అర్థమవుతుందో లేదో తెలుసుకుందాం, చూద్దాం. సరేనా? సరే రా జోసఫ్, నీ ఏమేం గొర్రె దెబ్బ కాసుకో అని చెప్పావు కదా, ఏం చూద్దాం రా. ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. అంటే ఎస్, వాడిపోక ముందే నన్ను వాడుకో. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వేసేసాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాధా మనోహర్ దాస్ పైన కేసు నమోదు. మనతో పాటు జోసెఫ్ అనే వ్యక్తి ఉన్నారు. ఏంటి, గతంలో కూడా మీరు రాధా మనోహర్ దాస్ పైన మాట్లాడడం జరిగింది, అనేక సార్లు అతను చేసిన డెరోగేటరీ కమెంట్స్ పైన మీరు మాట్లాడారు. ఇప్పుడు తాజాగా ఏంటి ఎఫ్ఐఆర్ నమోదైంది? నమస్తే అండి. రాధా మనోహర్ దాస్ గారు తరచూ క్రైస్తవ మతాన్ని కిల్చపరిచేలా ఎప్పుడు గొర్రెలు అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇవ్వడం చెప్తుంది. మిస్టర్ జోసఫ్ గారు, గొర్రెలు అని క్రైస్తవ మతాన్ని కించబడలేదయ్యా. గొర్రెలు అన్నది మీ యేసు ప్రభు అయ్యా. మీ యేసు ప్రభు బైబిల్లో అన్నాడు, గొర్రెలు నా స్వరము వినును అని. సో మీ యేసుక్రీస్తు అన్నమాట ఆయన అన్నాడు. ఆయన సొంతంగా బైబిల్లో లేని వాక్యాలు చెప్పింటే అభ్యంతరకరం, అవునా కాదా? మీ యేసుక్రీస్తు అన్నాడు కదా, నా గొర్రెలు నా స్వరం వినును, నేను గొర్రెలు కాపరిని ఆయన చెప్పున్నాడు కదా. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరూ గొర్రెలు అని ఆయన చెప్పినందుకే గొర్రెలు అంటున్నాడు ఆయన రాధా మనోహర్ దాస్. ఆయన సొంత వాక్యం కాదు కదా. మీ యేసు ప్రభు చెప్పిందని చెప్తుంటే మీ క్రైస్తవ మతాన్ని కించపరిచినట్లా. మళ్ళీ అలాగైతే మీరు అజయ్ బాబు మీద కేసు పెట్టి లోపల వేయించారు, దాని గురించి మాకు మీ మీద గౌరవం ఉంది జోసఫ్ గారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మీద కాదండి కేసు పెట్టాల్సింది. మీరు కేసు పెట్టాల్సింది ఎవరి మీద? బెల్లంపల్లి ప్రవీణ్ గారి మీద, లుచ్చా పాస్టర్ గారి మీద. ఎలాగైతే అజయ్ బాబు గారిని కేసు పెట్టి లోపల వేయించారో, ఆ బెల్లంపల్లి ప్రవీణ్ అనే పాస్టర్ మీద కేసు పెట్టి వాని లోపల వేయించారు. ఎందుకంటే వాడు మా దుర్గమ్మ తల్లిని, మేము ఆ దైవంగా ఆరాధించే దుర్గమ్మ తల్లిని దయ్యంగా చిత్రీకరించి వాడు డ్రామా స్క్రిప్ట్ వేశాడు. అప్పట్లో కరుణాకర్ సుగ్గుణ గారు అందరు పాస్టర్లతో అడుక్కున్నాడు. ఏమని? వాడు ఇలా మాము దైవంగా ఆరాధించేది దుర్గామాతని వాడు దయ్యంగా చిత్రీకరించాడు, మీ అందరికి పాఠశాలకు చెప్తున్నా వాంతో క్షమాపణ చెప్పించండి అని కోరుకున్నాడు. లేకుంటే ముందు జరిగేది మా వంతు ప్రయత్నం వేరే ఉంటుందని చెప్పి నేనే దేవుడిని సినిమా తీశాడు. తెలుసు కదా నీకు. ముందు వాళ్ళ మీద కేసు పెట్టు. తర్వాత ఎంతమంది పాస్టర్లు ఉంటారు, ఎంతమంది పాస్టర్లు హిందూ దేవుళ్ళని కించపరిచి హిందూ మతాన్ని కించపరుస్తారు, ముందు వాళ్ళందరినీ లోపల వేయించు కేసు పెట్టి. వాళ్ళందరి మీద కేసు పెట్టి ఫస్ట్ మీ క్రైస్తవులు ఉన్న పురుగులను వేరిపారి. మీ క్రైస్తవులు ఉన్న పురుగులు పోయిన తర్వాత ఎవడు ఎక్కడ మాట్లాడకపోతే అప్పుడు మనోహర్ దాస్ మీద కేసు పెట్టాయా జోసఫ్ గారు? చలో ముందు చెప్పు అడుగుతా నీకు. రాధా మనోహర్ దాస్ గారు, మీరు గొర్రెలు అంటారు కదా, గొర్రె దెబ్బ ఎట్లుంటుంది చూడండి. ఎందుకంటే మీకు మీరు చేసే పనులేంటిది? కేవలం మతాల్లో చిచ్చు పెట్టడం. ఈయన ఏం జోసఫ్, గొర్రె దెబ్బ ఎలా ఉంటుందో చూసుకో అంటావా? మళ్ళీ నువ్వు మే 31 కేసు పెట్టావు కదా, రాధా మనోహర్ దాస్ మీద ఎఫ్ఐఆర్ చేసావు కదా. మళ్ళీ ఇప్పుడు ఏమి జూన్ 26 తారీఖు మళ్ళీ ఏం పీకినారు? పోలీసులు అరెస్ట్ చేసినారు ఆయన్ని. నీకేం పీకినారు చెప్పు. బైబిల్ ఉన్నది మాట్లాడేందుకు అరెస్ట్ ఎందుకు చేస్తారయ్యా?
అలా అంటే గోపి గారు రోజు ఎన్నిసార్లు తిడుతున్నాడు? గోపి గారి మీద కేసు చేస్తావా? ఫోన్లో చూడవా? నువ్వు వినవా? ఓన్లీ రాధా మనోహర్ దాస్ ఒకటే చూసావా? జోసఫ్, ముందు మీ పాస్టర్ని దిద్దుకో. సరే, ఏం గొర్రె దెబ్బ చూసుకుంటావు అదే ముందేం చెప్తావు చెప్పు, నేను చెప్తాను నీకు. మతంలోనే కాదండి, హిందూ మతస్థులను కూడా టార్గెట్ చేశాడు. హిందూ మతస్థులను ఏమన్నాడంటే ఒక మీటింగ్ లో ఏదో పదం వాడాడు అతను, బొందుగాండ్లు అంట. హిందూగాండ్లు, బొందుగాండ్లు, సెక్యులర్ కుక్కలు, ఇలాంటి వ్యాఖ్యలు. ఇంకా యేసు ప్రభు విగ్రహం పైన కూడా టాయిలెట్ పోయాలని చెప్పి అలాంటి డెరోగరేటివ్ స్టేట్మెంట్స్. మళ్ళీ మరియమాతని, మరి తల్లి ఎవరు జీసస్ తల్లి ఉన్నారో వాళ్ళని కూడా ఎక్కడ కన్నావు, ఎవరితో కన్నావు, ఎంతమందితో కన్నావు. ఇతను ఏం చేస్తాడు, వాళ్ళ ఎవరైతే పాస్టర్లని, ఫేక్ పాస్టర్లను సెట్ చేసుకుంటారు. వీళ్ళు సెట్ చేసుకొని వాళ్ళకి ఫోన్లు చేసి క్రైస్తవ మతాన్ని తిడతాడు. ఇతను తిడితే వాళ్ళు థ్యాంక్ యూ అంటారా? అన్నారు కదా, వాళ్ళు కూడా ఇన్ రిటర్న్ లో వాళ్ళు కూడా హిందూ మతాన్ని తిడతారు. మైండ్ యువర్ ఓన్ టర్న్. నువ్వు కరెక్ట్ గా మాట్లాడు. రాధా మనోహర్ దాస్ ఎప్పుడు పాస్టర్ని, ఫేక్ పాస్టర్లని నువ్వే చెప్తున్నావు కదా. ఫేక్ పాస్టర్లు అంటే ఏమిటి? పాస్టర్ అంటే ఫేక్ పాస్టర్స్, ఒరిజినల్ పాస్టర్స్ ఉంటారా? పాస్టర్ అంటే పాస్టరే కదా. ఫేక్ పాస్టర్స్ ఏంటి ఇది మళ్ళా? సరే, ఇప్పుడు ఫేక్ పాస్టర్కి ఫోన్ చేసుకేసి వాళ్ళ మతం తిట్టాడు ఎప్పుడన్నా? ఎక్కడ తిట్టాడు? వీడియో పెట్టి చూపించినాకి వాళ్ళని ప్రశ్నించాడు. ప్రశ్నించడం తప్పు కాదు కదా రాజ్యాంగం ప్రకారం. వాళ్ళని బైబిల్ నుంచి ప్రశ్నిస్తాడు రాధా మనోహర్ దాస్ గారు. ప్రశ్నించినప్పుడు వాళ్ళతో సమాధానం ఉండదు. వాళ్ళే బూతులు తిట్టించాలి. ఎప్పుడు ఈయన బూతులు తిడతాడు. పోని ఇప్పుడు మీ క్రైస్తవ మతంలో పరమతం గురించి ఎందుకు రాసింది? వేరే మతాల గురించి ఎందుకు రాసింది అయ్యా? అది తప్పు కదా బైబిల్. నీ బైబిల్, నీ దేవుడు, నీ ప్రజలకు ఏం చెప్పుకోవాలి, అది మంచి చెడ్డ చెప్పుకోవాలి. పరమతాల గురించి విగ్రహారాధన చేసే వాళ్ళని చంపండి, వాళ్ళ స్త్రీలనేమి, పిల్లలనేమి, ముసలినేమి, పశువులనేమి, పక్షులనేమి అందరిని చంపేయండి. పెళ్లి కానీ ఆడపిల్లల మీకోసం అట్టి పెట్టుకోండి. పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళతో సంసారం చేసుకేసి పిల్లలు కానీ అని చెప్పాడు కదా మీ దేవుడు యేసుగాడు. మళ్ళీ దానికి ఏమంటావు జోసఫ్? మరి అది వేరే మతస్థులు కించపరిచేట్లు కాదా మీ దేవుడు అనేవాడు? చెప్పు జోసఫ్, కరెక్ట్ మాట్లాడు. ఎందుకంటే నువ్వు ఒక క్రైస్తవుడు అయి ఉండి క్రైస్తవుని అరెస్ట్ చేయించాడు కాబట్టి నీ మీద గౌరవంతో మాట్లాడుతున్నా. ముందు మీ ఫేక్ పాస్టర్స్ అంటాం కదా, ఫేక్ పాస్టర్లు అందరూ అరెస్ట్ చెప్పి తర్వాత రాధా మనోహర్ దాస్ గురించి మా జోలికి రా. ఠీక్ చెప్పు. అది ఇతను మళ్ళీ రికార్డ్ చేసి ఇతను యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాడు. చాలా మటుకు ఆయన యూట్యూబ్ ఛానల్లో ఇదే ఉంది, ఇదే దళిద్రం ఉంది. ఇతను క్రైస్తవ మతాన్ని తిట్టడం, వాళ్ళు మళ్ళీ హిందూ మతాన్ని తిట్టడం. అందుకే నేనేం చేశాను, ఇతని ఆట కట్టేయడానికి, ఇతని గొర్రె పోటు ఎట్లుంటుంది చూపించడానికి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. 31st నాడు కంప్లైంట్ ఇచ్చారండి. ఎఫ్ఐఆర్ ఇది లాస్ట్ మంత్ ఎఫ్ఐఆర్ జరిగింది. మరి ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 299 బిఎన్ఎస్ కింద కేసు నమోదైంది. ఏం చెప్తున్నారు పోలీస్? సిసిఎస్ కి ట్రాన్స్ఫర్ చేశారంట, మన సెంట్రల్ క్రైమ్ స్టేషన్. యాక్షన్ తీసుకోవట్లేదా ఇప్పటి వరకు? ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏదో ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అని చెప్పి డిలే చేస్తున్నారు. అదే యశస్వ గారిని కూడా కనుక్కున్నాను, అయిపోతుంది అని చెప్పారు. జోసఫ్ గారు, మీరు గొర్రె ఎర్రప్ప అజయ్ బాబుని అరెస్ట్ చేయించినట్లు కాదయ్యా. రాధా మనోహర్ దాస్ గురించి ఎన్క్వైరీ చేసిన తర్వాత దాంట్లో దమ్ము లేదు అని తెలుసుకునేసి ఆయన లాస్ట్ మంత్ 31 కంప్లైంట్ ఇచ్చిన, ఎఫ్ఐఆర్ చేసిన, ఇంతవరకు మళ్ళా 1 నెల కానికి వచ్చింది. అరెస్ట్ చేయలేదంటే అర్థం ఏంటి? అందులో దమ్ము లేదని. ఇంకా ఎన్క్వైరీ చేస్తారు దాంట్లో ఏం దమ్ము లేకుండా కేసులో, అందుకు అరెస్ట్ చేయలేదని. అంతే కదా. లేదు అదే ఎర్రప్పని అజయ్ బాబుని ఎలా అరెస్ట్ చేశారు? నీవు చెప్పిన తర్వాత దాంట్లో దమ్ము ఉంది, కేసులో పట్టుకున్నారు. అంతే కదా జోసఫ్, అర్థం చేసుకో. నువ్వు ఎవడో నిన్ను రెచ్చగొట్టుకేసి రాధా మనోహర్ దాస్ మీద కేసు పెట్టని నీకు చెప్పిందాక నువ్వు చేస్తున్నావు నాకు తెలుసు. నీవు మీ పక్కల గొర్రెల మాటలు వినకు. సరేనా? చెప్పు. పోలీస్ సిబ్బందికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు ఇంత డిలే? 31st నాడు ఎఫ్ఐఆర్ కాపీ జరిగింది. 31st నాడు, 31st అంటే దాదాపు 20 రోజులు. 20 రోజుల వరకు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఎలాంటి చర్య తీసుకోలేదు, ఇంకా అరెస్ట్ కూడా చేయలేదు. మళ్ళీ ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు ఇచ్చారండి?
మత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. గతంలో చూస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో కూడా అనేక మంది బయటికి వచ్చి రాధా మనోహర్ దాస్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు, ఒక రిలీజన్ ని దూషిస్తున్నారు అంటున్నారు. మరి ఎందుకని పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు? అట్లీస్ట్ అతనికి నోటీసులు ఇవ్వడం గానీ, మత విభేదాలు మీ వల్ల తెరపైకి వస్తున్నాయి, మీరు చేసే కమెంట్ల వల్ల కించపరిచేలాగా మాట్లాడుతున్నారని ఎందుకు ఎవరు చెప్పలేదు? ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అందరు బిజీగా ఉన్నారు. ఏది వీళ్ళు ఇలాంటి దరిద్రమైన పనులు చేయడము, వీళ్ళు ఇలాంటి డెరోగరేటివ్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే వీళ్ళు ఫోన్లలో ఆనందంగా చూస్తుంటారు. ఎవరైనా పట్టించుకుంటారా? నీకు నిన్ను ఎవరో పిన్ను కొట్టారు, నీకు ఎక్కించారు, నీకు నువ్వు పిచ్చోడే తిరుగుతున్నావు పోలీస్ స్టేషన్ చుట్టూ. ఎవడు ఎందుకు తలకాయ జరుపుకుంటాడు? అందరూ యూట్యూబ్ లో కౌంటర్ ఇచ్చుకుంటారు, కూర్చుంటారు. నీకు టెంప్ట్ చేసినాను, నేను టెంప్ట్ చేసినందుకు నీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నావు. తిరుగు. రాధా మనోహర్ దాస్ కేసు చేసి నెల అయిపోయింది, మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత అది ఏమి ఎన్క్వైరీ చేసేది ఎక్కడ? కోర్టులో. అవునా కదా? ఆయన బెయిల్ మీద బయటకు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత కోర్టులో చూసుకోవాలి. అవునా కదా? మళ్ళా నీకు జోసఫ్, నేను చెప్పేది నువ్వు ఫస్ట్ మీ పాస్టర్ల మీద అందరూ ఎంతమంది ఫేక్ పాస్టర్ ఉంటారు కదా, హిందూ దేవుడిని అవమానిస్తారు కదా, వేరే మతాలను అవమానిస్తారు కదా, వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ లోపల ఉంచు. వాళ్ళందరి నోళ్ళు బంద్ అయ్యంటే ఆటోమేటిక్గా మా అందరి నోళ్ళు బంద్ అవుతావి. అర్థమైందా? మా అందరి ఛానల్ కూడా బంద్ అవుతావి. ఎందుకు మతాన్ని రెచ్చగొడుతున్నావురా? ఎందుకు ఇరు మతాల్లో చిచ్చు పెడుతున్నావు అని చెప్పి ఎవరైనా యాక్షన్ తీసుకుంటారా? రాధా మనోహర్ దాస్ గారు, మీరు మత పెద్దలు ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని నువ్వు పర్సనల్ గా నిర్ణయించాలి, శిక్షించాలి, కావాలని చంపేయి. అంతేగాని నువ్వు ఇతర మతస్థులను నువ్వు వాడిని టార్గెట్ చేస్తున్నావు, నువ్వు మతాన్ని టార్గెట్ చేస్తున్నావు. నీ వల్ల ఏమవుతుంది? మతంలో చిచ్చులు రగిలిపోతుంది. మిస్టర్ జోసఫ్, నువ్వు ఈ మాట ఎవరిని అడగాలి తెలుసా? బైబిల్ని అడగాలి, మీ యెహోవాను అడగాలి, మీ యేసుక్రీస్తుని అడగాలి. మతాల మధ్య చుచ్చులు పెడుతున్నావు అనేసి రాధా మనోహర్ దాస్ అంటున్నావు కదా, మతాల మధ్య చుచ్చు పెడుతున్నది రాధా మనోహర్ దాస్ కాదు జోసఫ్. మీ బైబిల్ దేవుడు. మీ బైబిల్ని అడగాలి, మీ బైబిల్ దేవుని అడగాలి. ఒరే, ఇతర మతాల గురించి నీకెందుకురా లుచ్చా నా కొడక యెహోవాగా యేసుగా? నీవు మాకేం చెప్పుకోవాలి? ప్రజలకి అది చెప్పుకోవాలి. కానీ విగ్రహారాధన పాపము, విగ్రహారాధన చేసే వాళ్ళని చంపండి, కొట్టండి, వాళ్ళ పిల్లల్ని పశువులని అందరిని చంపండి, వాళ్ళని దోచుకుంటారండి. ఏంట్రా ఇది? ఇతర మతస్థులు ఉంటే మీ దేవునికి ఎందుకురా? వాడిని అడగలుగా ముందు. ఈ మాట వాడిని అడగాలి జోసఫ్ నువ్వు కదా. ప్రేక్షకులు, నా మాట కరెక్ట్ ఉందా లేదా? ముందు వాడిని అడిగిన తర్వాత అప్పుడు మనం అడగాలి. చెప్పు. అంటే ఇలా మాట్లాడుతున్నారు. రాధా మనోహర్ దాస్ పైన కూడా అనేక మంది క్రైస్తవులు గాని కామన్ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మాట్లాడడం వల్ల మీకు ఏమొస్తుందని హిందువులు కూడా మాట్లాడుతున్నారు. కానీ మీ కమ్యూనిటీ నుంచి, క్రైస్తవుల కమ్యూనిటీ గురించి కానీ గతంలో మొన్న కేసు ప్రవీణ్ పగడాల కేసు జరిగినప్పుడు వచ్చారు. ఇప్పుడని ఎందుకని రావట్లేదు? ఎందుకు మీరు ఏకమై మాట్లాడట్లేదు దీని గురించి? ఎవరు? క్రైస్తవులు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. కానీ ఎవరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు టైం తీసుకుంటలేరు. ఇలాంటి వాటికి టైం తీసుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళు చేసేది కొందరు ఇది పనిగా పెట్టుకున్నారు. అంటే నువ్వు ఈ మతాన్ని తిట్టు, నేను ఆ మతాన్ని తిడతా, పబ్బం గడుపుకుంటున్నారు. ఇది బంద్ చేయాలి. ప్రతి ఒక్కరు మతాన్ని అడ్డు పెట్టుకుంటే మాత్రం ఊరుకునేది లేదు, ఎవడైనా సరే. ఇది మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేయాలి. మరో విషయం, రాధా మనోహర్ దాస్ ఎప్పుడు ఒకటే ప్రూవ్ చేస్తుంటారు, నేను దేవుడు అనేవాడు ఒక్కడే అని మాట్లాడుతూ ఉంటారు. అదే క్రైస్తవుడు అయితే ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాడు కానీ జై శ్రీరామ్ అని చెప్పడు అని అనేక సార్లు చెప్పారు. మీరు క్రైస్తవులు జై శ్రీరామ్ చెప్తారా? జై శ్రీరామ్, సలాం వాలేకుం. అసలు నీకెందుకురా ఇవన్నీ? నీకెందుకు? ఓకే. ఒరే జోసఫ్ గా, ఇంతవరకు నీ మీద నాకు గౌరవం ఉండేది, ఈ మాటకి నీ మీద గౌరవం వెళ్ళిపోయింది. నాకు ఏమంటున్నారా? జై శ్రీరామ్, సలాం అలైకం. నీకెందుకు అన్నావు కదరా? ఒరే ముండా, మళ్ళీ నేను అది అడుగుతున్నాను రా. విగ్రహారాధన మాం చేసి మా ఇష్టం రా. నీకేం నొప్పిరా? మీ క్రైస్తవునికి ఏం నొప్పిరా? మీ మీ యెహోవానికి ఏం నొప్పిరా? మీ యేసుగానికి ఏం నొప్పిరా? మీ పాస్టర్ గానికి ఏం నొప్పిరా? మీకేం ఎవడు అడిగేది? మీకెందుకురా? వచ్చి విగ్రహారాధన తప్పు అది అని చెప్తుంటారు కదా, మళ్ళీ అది మీకెందుకురా బుద్ధ నొప్పి? అది అడగవురా నువ్వు? బేవకూఫ్. వాళ్ళు చెప్పారో చెప్పలేదు, చెప్పే విధానం ఉంటది.
చొప్పించుకునే విధానం ఉంటది. ఇలా కాదు నువ్వు మతాలలో చిచ్చు పెట్టి ఆ మతం ఏ మతం గొప్పది, నా మతం గొప్పది, ఇతర మతం ఎడారి మతాలు ఏంటిది అది? నువ్వు ప్రతి సభలో ఎక్కడ పడితే అక్కడ నువ్వు సభ ఎందుకు పెడుతున్నావు? క్రైస్తవ మతాన్ని కీల్చపరచడానికి పెడుతున్నావు. అలాగే హిందువులను కూడా నువ్వు అల్లరించడానికి క్రైస్తవ మతాన్ని వాడుకుంటున్నావు. అలాగే నువ్వేం చేస్తున్నావు? ప్రతి వాడికి ఫోన్లు చేసి వాడితో హిందూ మతాన్ని తిట్టిస్తున్నావు. అంటే చేయడం ఏంది? ఇది కూడా టెర్రరిజమే. మతాల మధ్యలో చిచ్చు పెట్టడం అంటే టెర్రరిజమే. అరే జోసఫ్, మతాల మధ్య చిచ్చు పెట్టడం కూడా టెర్రరిజం అంటున్నావు కదా, మళ్ళీ అదే నేను చెప్తున్నాను రా భయ్. నీ బైబిల్ దేవుడు మతాల మధ్య చిచ్చు పెట్టినాడు వాడే కదా ముందుగా. మా గ్రంథాల్లో చూపించు, నన్ను నమ్మని వాడిని చంపండి, నన్ను నమ్మని వాడిని వాళ్ళ ఆడపిల్లల్ని మగవాళ్ళని అందరం చంపండి, ఆ పశువులను చంపండి, పెళ్లికాడిని ఆడపిల్లల్ని మీకోసం అట్టి పెట్టుకోండి అని ఎక్కడ చెప్పాడు? మా గ్రంథాల్లో చూపించు. మీ యెహోవాగాడు యేసు కూడా ఎందుకు చెప్పాడు? మీ గ్రంథాలు ఇతర మతాల గురించి ఎందుకు చెప్పాడు? నన్ను నమ్మని చంపండి అని ఎందుకు చెప్పాడు? మరి అది టెర్రరిజం కాదా? అవరా జోసఫ్, వాని గుద్దలు దమ్ముంటే, ఎవడు యెహోవా యేసు గాని గుద్దలు దమ్ముంటే వాడిని చంపని చెప్పు. మీకెందుకు ప్రోత్సహిస్తున్నాడు? మీకెందుకు చెప్తున్నాడు చంపమని? అది టెర్రరిజం కాదా? టెర్రరిజాన్ని పోషించేవాడు పెంచినవాడు మీ దేవుడు కదరా, బైబిల్ దేవుడు. అది తెలియదు. నీ బైబిల్ చదవరా? నీవు కూడా బైబిల్ చదివేసి మాట్లాడరా భయ్? కదా ప్రేక్షకులు చెప్పరా, ముందు చెప్పు. ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నాడా మొత్తం అంతా? పిచ్చితనం ఇది, పిచ్చితనము, ప్రీ ప్లాన్డ్ కూడా. ఎందుకంటే మేడం రోజు ఎవడైనా ఫోన్ చేస్తాడా? రోజు తరచు ఫోన్లు చేసి ఇప్పుడు నా మతాన్ని తిడితే నేను ఊరుకోవాలనా? ఊరుకోను. నేను ఎందుకు ఊరుకుంటా? వాని మీద చర్య తీసుకోవాలి. నువ్వేం చేస్తున్నావు? అప్లోడ్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నావు. స్టూడియోలోకి వెళ్ళి నువ్వు తిట్టించి మళ్ళీ అది అప్లోడ్ చేపిస్తున్నావు. మంచి పద్ధతి కాదు, మీరు మార్చుకోవాలని ఎప్పుడైనా అతన్ని చెప్పారా? కలిసి చాలాసార్లు చెప్పాను నేను. అతను కలిసి చాలాసార్లు చెప్పాను, వద్దండి మానుకోండి. అతను కలవడం దాని గురించే వెళ్ళాను నేను. బైబిల్ అంటే ఇలాంటి పుస్తకం అని చెప్పి నువ్వు ఇలా వ్యాఖ్యలు చేస్తావు. నువ్వు ఇప్పుడు నువ్వు అన్నావు, నిన్ను చూసి వేరేవాడు కూడా అంటాడు కదా. అన్నారు, చాలా మంది అన్నారు. నేను స్టూడియో కూర్చొని మాట్లాడతాను. ఏమొస్తుంది ఇలా మత విభేదాలు తెరపైకి తేయడం వల్ల? వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ అంటే పాపులర్ అవ్వడం, అంటే మతాన్ని అడ్డబెట్టుకుని ఫేమ్ గురించి అతను చేసే పనులంతా ఇలాగే ఉంటుంది. కేవలం మతాలలో చిచ్చు పెట్టడమే ఆయన పని, అంతే, వేరేం లేదండి. తప్పు. మీ పాస్టర్లు చేసేది ఏమి? సువార్త రోడ్డు మీద ప్రతి ఇంటింటికి తిరుగుతారు కదా, రోజు ఇదే పనేనా? ఆయన మతాల మీద చిచ్చు పెట్టట్లేదు తమ్ముడు. ఆయన బైబిల్లో ఏముంది అని ప్రజలకు తెలియజేస్తున్నాడు, హిందువులకి. ఎందుకంటే మా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే, క్రైస్తవులు ఎవరు లేరు. ఈ పాస్టర్ అనే లుచ్చానా కొడుకులు వచ్చి మత మార్పిడి చేసేది ఎవరిని? మా హిందువుల్ని. బైబిల్ చదవరు మా హిందువులు, బైబిల్ గురించి తెలీదు. ఈ నా కొడుకులు అబద్ధాలు చెప్పి మతం మారుస్తారు. కాబట్టి బైబిల్ ఉన్న గబ్బు ఏంటో అనేది రాధామనోదాసు ఎల్లు అందరికి తెలిసేలా చెప్తున్నాడు. ఎవరు మతం మారకుండా చేస్తున్నాడు. నీకేం నొప్పిరా? చెప్పు అసలు ముందు చెప్పు. ఫైనల్ గా ఏం చెప్తారు ప్రజలకు గానీ, లేకపోతే చూస్తున్న రాధా మనోహర్ దాస్ పైన కూడా ఏం చెప్తారు? మీకు ఒకవేళ మతం గురించి ఏదైనా తెలిస్తే మాట్లాడండి. ఇతర మతాల గురించి అడగకండి. ఇతర మతాల్లో ఏముందని మీరు ఇన్వెస్టిగేట్ చేయకండి. ఏంటి జోసఫ్, ఇతర మతాలలో ఏముంది అని ఇన్వెస్టిగేషన్ చేయకుండా అది అనడానికి నీవెవడు? రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. ఎవరు ఏ గ్రంథం గురించి అయినా చెప్పుకోవచ్చు అని ఇచ్చింది కదా. తెలియదు నీకు రాజ్యాంగం? ఓహో, ముందు నువ్వు రాజ్యాంగం తెలుసుకో, తర్వాత నీ బైబిల్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయొద్దంటున్నావు కదా. ఇన్వెస్టిగేషన్ చేయొద్దంటే ఆ బైబిల్ని మా భారతదేశంలో బ్యాన్ చేయాలి. మేము భారతదేశం పంచకూడదు, స్వార్థ చేయకూడదు. మీకు ఎలాగైతే చేయడానికి మీకు బైబిల్ అధికారం ఇచ్చిందో, రాజ్యాంగం అధికారం ఇచ్చిందో, అలాగే మాకు కూడా అధికారం ఇచ్చిందా చెప్పడానికి. నీవెవడు దాన్ని లోతుగా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయకూడదు, చెప్పకూడదు అనడానికి? పిచ్చిపెట్టిందా నీకు? అంతేలే. మళ్ళీ గొర్రెగా మారిన తర్వాత తలగా పని చేయదన్నమాట. నువ్వు ఏదో అని ఎవరు ఎర్రప్ప కానీ అజయ్ బాబుని అరెస్ట్ చేయించావు కదా, ఫేమస్ అయ్యావు నువ్వు మీడియాలో. మళ్ళీ ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అరెస్ట్ చేయించుకేసి ఫేమస్ అవుదామని నీ ప్రయత్నము, గుడ్డి ప్రయత్నము. రాధా మనోహర్ దాస్ నెల అయినా కంప్లైంట్ అయినా అరెస్ట్ కాలేదు. అందులో నువ్వు అర్థం చేసుకోవాలి. చిచ్చు మాత్రం అసలు పెట్టకండి. ఏ మతం అయినా సరే చిచ్చులు పెట్టడం మానేసుకోండి ప్లీజ్. అదే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. బంజారాహిల్స్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు చర్య తీసుకోలేరు. ఖచ్చితంగా రాధా మనోహర్ దాస్ పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇటువంటి డెరోగేటరీ కామెంట్స్ వల్ల క్రైస్తవుల
సెల్ఫ్ రెస్పెక్ట్ అంతా కూడా దెబ్బతింటుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక హిందూ అయినప్పటికీ కూడా. అమ్మా తల్లి యాంకర్, నీ పేరేదో నాకు తెలియదు కానీ క్రైస్తవుల్లో ఏమన్నావు, ఏదో దెబ్బతింటానన్నావు కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినడం కాదు తల్లి, వాళ్ళు క్రైస్తవులు కాదు తల్లి, వాళ్ళు ఒకప్పుడు హిందువులే అమ్మా. వాళ్ళని మతం మభ్య పెట్టి ఆశ చూపించి అబద్ధాలు ఆడి మతం మార్చారమ్మా మా హిందువుల్ని. వాళ్ళ క్రైస్తవులు కాదమ్మా, వాళ్ళు ఒకప్పుడు హిందువులే. అర్థమైందా? సో మళ్ళీ రాధా మనోహర్ దాస్ గారు వాళ్ళ మనసు వాళ్ళకి బైబిల్ గురించి నిజాలు చెప్పి మళ్ళీ వాళ్ళని సెల్ఫ్ రెస్పెక్ట్ పోయేలాగా మళ్ళీ మన ధర్మంలోకి గర్వాప్సి అయ్యేలాగా చేస్తున్నాడు. తప్పేంటుంది? వాళ్ళు మత ప్రచారం చేయడానికి రాజ్యాంగం హక్కు ఇచ్చింది, మాకు కూడా హక్కు ఇచ్చింది. మా ప్రయత్నం మేము చేస్తాం, మీ ప్రయత్నం మీరు చేయండి, అంతే కదా. క్రిస్టియన్ అయినప్పటికీ కూడా భారతదేశం అంటే సెక్యులరిజం గురించి మాట్లాడతారు, యూనిటీ ఇన్ డైవర్సిటీ గురించి కూడా గొప్ప మాట్లాడతారు. కానీ ఇలా రాధా మనోహర్ దాస్ రెచ్చగొట్టేలాగా విధానంగా మాట్లాడుతున్నారు. అదే కాకుండా మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఇతని మీద చర్య తీసుకోవాలంటూ కూడా క్రైస్తవులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా ఏంటమ్మా యాంకరు ఏమన్నావు? ఇది సెక్యులరిజం దేశమా? ఎవరు చెప్పారమ్మా? మనకి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడమ్మా? 1947లో కదమ్మా. అప్పుడు ఇది సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో ఉందమ్మా. అవునమ్మా, చెప్పమ్మా. 1971లో ఇందిరాగాంధీ తెచ్చింది ఇది రాజ్యాంగాన్ని. కబడ్డీ ఆడి వాళ్ళకి కావలసినట్లు మార్చుకునింది. ఇప్పుడు మన దేశంలో ఉన్నది ఎవరమ్మా? హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు. అదే బ్రిటిష్ వాళ్ళు అంటే క్రైస్తవులే కదా. బ్రిటిష్ వాళ్ళ క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువులు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాము. మిగిలిన వాళ్ళు ఎవరు? హిందువులు, ముస్లిమ్స్. సో ముస్లిమ్స్ తమ మతం పరంగా దేశం నుంచి విడిపోయారు. వాళ్ళకు ఒక దేశం ఇచ్చాము, అవునా కాదా? వాళ్ళకి ముస్లిం దేశం అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు దేశం వెళ్ళిపోయారు. మిగిలింది ఎవరు? హిందువులే కదా. హిందువుల దేశం కదా ఇది. సెక్యులరిజం ఎలా అవుతుంది? ఎప్పుడు ఒక ముక్క తెచ్చుకే సెక్యులరిజం రాజ్యాంగం చేస్తే సెక్యులరిజం అయిపోతుందా? అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది అంటే రాజ్యాంగాన్ని. ఏం మాట్లాడతారమ్మా? అది కొంచెం మీరు జర్నలిజం అంటారు, యాంకర్గా పనిచేసి ఆలోచించి మాట్లాడు, సరేనా? సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. అప్పటి వరకు చూస్తుండండి భారతశ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ 10 మందికి షేర్ చేయండి. రైట్, మరొక వీడియోతో కలుసుకుందాం. జై హింద్.